అయినా సరే ఎలా అయినా సరే నీకు విడుదల ఇవ్వాలి, ఎలా అయినా ఏముంది నన్ను చంపేంత కారణాలు ఏమున్నాయి, ఎలాగైనా సరే నువ్వు వదిలేయాలని ఆయన మీద సింపతి వచ్చింది. ఇది ఒక మైండ్, గమనించండి. తన భార్య కూడా సపోర్ట్ ఇచ్చింది. ఇంత చక్కగా ఉన్నాడు, ఇంత చక్కగా ఉన్న ఆయన ఆ మనసులోనే మరొక మాట అని చెప్పిన, ఒకరోజు యూదులు వచ్చి ఒక మాట అన్నారు. చూడండి, అది చదివితే బలి అనిపిస్తుంది అండి. ఆ రిఫరెన్స్ మీకు ఎలా కనబడిందో నాకు తెలియదు, కానీ చదివినప్పుడు నాకు ఒక్కసారి గుండె జల్లు మంది. అది పిలాతుకు కూడా అనిపించింది. ఏమని? 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం చూడండి. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకుని గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. మరి ఎక్కువగా భయపడి, దేనికి భయపడి? పాయింట్స్ మీరు నోట్ చేయండి. ఆయన మైండ్ ఎలా ఉందో మీరు పిలాతు కళ్ళ ముందు ఉన్నట్టే ఫీల్ అవ్వండి. పిలాతు ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. పిలాతు కొన్ని పాయింట్స్, తెలియాల్సిన విషయాలు తెలిసాయి, అడగాల్సిన ప్రశ్నలు అడిగాడు. అందులో శ్రేష్టమైన ప్రశ్న అడిగాడు, సత్యం అంటే ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. నాకు అధికారం ఉంది, ఈ ప్రశ్న కూడా అడిగాడు. దాని వెనకాలే మరొక మైండ్ సెట్ ఉంది, ఈయన యందు ఏ దోషము లేదని. దాని వెనకాల సపోర్ట్ మైండ్ ఇంకొకటి ఉంది, తన భార్య ఆయన నిజముగా నీతిమంతుడు. ఇప్పుడు మరొక మైండ్ తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాడు. అదేంటో తెలుసా? ఈయన నిజముగా దేవుని కుమారుడు. భయపడిపోయాడట. ఏ విషయం మీద ఈయన మీద మీరు నేరారోపణ చేస్తున్నారు? ఏ నేరారోపణ మీద ఈయన చంపమని మీరు అడుగుతున్నారు? మోతుబరులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మోతుబరులైన పరిసయ్యులు శాస్త్రులారా, ఈయన ఏ కారణం మీద మీరు చంపాలని కోరుకుంటున్నారని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, దేవుడు కుమారుడు అని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మా ధర్మశాస్త్రం ప్రకారం అది దేవదూషణ. మా ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు కుమారుడు అంటే సాక్షాత్తు దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. అందుకే దేవుణ్ణని చెప్పుకోవడం దేవదూషణ. దీని ప్రకారం ఈ మనిషిని మేము చంపాలనుకుంటున్నామని వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తే ఈ మనిషికి ఎలాగ అర్థమైంది తెలుసా? అమ్మో, ఈయన దేవుడు కుమారుడు అని భయపడ్డాడట. తన భార్య చెప్తుంది, తన కాన్సెప్ట్ చెప్తుంది, తన యొక్క లా పాయింట్స్లో తన జడ్జిమెంట్ చెబుతుంది. ఇంత చెబుతున్న తన మైండ్ ఒకటి అంటుంది, ఈయన జోలికి పోకూడదు అని. ఎంత తెలిసి, ఇన్ని తెలిస్తే, ఈ మైండ్ ఎలా చెబితే ఇంకో మైండ్ ఇంకొకటి అందంట, ఆయన నీతిమంతుడైనా, దేవుడైనా, దేవుడి కుమారుడైనా ఇప్పుడు ఈయనకి మనం సపోర్ట్ చేయడం వలన మనకి ఏమన్నా ఆర్థికంగా కలిసి వస్తుందా అని లెక్కలేసుకున్నాడట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదంటే? డిమాండ్స్ అంటే తెలుసా? అన్నీ తెలిసి ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి? నా ఉద్యోగం ఏమైపోద్దో, పబ్లిక్ తిరగబడితే రేపు పొద్దున్న పైకి సెంటర్లకి, అంటే స్టేట్ నుంచి సెంటర్లకి నా మీద వ్యతిరేకమైన లెటర్ ఒకటి పైనున్న వారికి యూదులు, ఈ పెద్ద మనుషులు, ఈ మత పెద్దలు రాస్తే రేపు పొద్దున నా సింహాసనం ఏమైపోద్దో అని కంగారు అయిపోడంటే ఎంత సబ్జెక్ట్ తెలిసినా దేనికి ఓటేశాడు చెప్పండి? తెలిసి ఈ లోకంలో యేసు ప్రభుకి సపోర్ట్ చేస్తే రాయితీలు పోతాయని తెలిసి చెప్పండి లోక సంబంధమైన జీవితానికి ఓటేశాడు. నేను అడుగుతున్నాను, మీకు తెలియదా సత్యం అంటే ఏంటో? నేను అడుగుతున్నాను, మీకు తెలియదా దేవుడి కుమారుడు అంటే ఎవరో? నేను అడుగుతున్నాను, మీకు తెలియదా ఆయన యందు ఏ దోషం లేదని? ఎంత సత్యం తెలిసినా మళ్ళీ చెప్తున్నాను, అప్పుడప్పుడు మన జీవితాల్లో దేనికి ఓటేస్తాం చెప్పండి? లోకంలో బతుక్కే మనం ఓటేస్తాం, లోక సంబంధమైన జీవితానికే ఓటేస్తాం. ఉదాహరణ చెప్తాను వినండి. క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎలా జరగాలో మనకు తెలుసు, క్రైస్తవ పెళ్ళిళ్ళలో ఏ వాతావరణం ఉండాలో మనకు తెలుసు, అన్నీ తెలుసు. ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలను చేసుకోవాలని తెలుసు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది, ఆ కూతురికి సంబంధం వచ్చింది, నీకు ఈ మైండ్ ఉంది. సత్యం ఏమని ఉందంటే, విశ్వాసకి ఇచ్చే పెళ్లి చేయాలి, దేవుడి కోసం బతికితే చాలా, ఇంకేమొద్దనే మైండ్ నీకుంది. కానీ పక్క నుంచి ఇంకో మైండ్ వస్తుంది, కుర్రోడు మంచోడండి, ఎన్ఆర్ఐ అండి, నెలకి 2 లక్షలండి,
మంచి ఫ్యామిలీ అండి, దేవుడి కోసం ఏముందండి, తర్వాత ఆయన తెలుసుకుంటారు. ఒకసారి ఆలోచించండి అనగానే డింగుమని నీ మనసు ఏమంటుంది చెప్పు. చెప్పు, నిజాయితీగా ఒప్పుకో, ఏమంటుంది చెప్పు. వెంటనే ఇంకో మైండ్ ఏమంటుంది చెప్పిన, నిజమే, ఒకప్పుడు మనం కూడా మారేమేంటి, తర్వాత మారాం కదా, అలాగే వాడు మారతాడు, మార్చేస్తుందిలే మా పిల్ల అలాంటిది అడుగుతున్నా. ఇలాగ అడ్జస్ట్ అవ్వా అని మళ్ళీ చెప్తున్నాను. ఈ అడ్జస్ట్మెంట్ మైండేనండి పిలాతు గారికి ఉంది. క్షమించండి, పిలాతు గారికి ఉంది. ఎందుకంటే సొసైటీలో ఆయన నమ్మే వాళ్ళు ఉన్నారు, అందుకే కొంచెం నేను ఆ వర్డ్స్ ఉపయోగించకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే పిలాతుని యేసుప్రభు క్షమించాడని ఒక ట్రెడిషన్ ఉంది హిస్టరీలో, దాని జోలికి పోయిన, ఎందుకంటే మన టైం లేదు. ఇలాంటి మైండ్ సెట్ ఈరోజు ఉంది, పిలాతుకు ఉంది. అందుకే ఆ భయం పెట్టారు చూడండి. పిలాతు ఈ పాయింట్ దొరికేసింది పబ్లిక్కి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్తున్నా, చాలామంది తెలియదు, మరి నేను చెప్పొచ్చో లేదో, నా నోరు ఆగదో చెప్పకుండా ఉండలేను, చెప్తున్నా. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి భయపడతారా, కానీ మాట చెప్తున్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా ఒక పబ్లిక్ ఫిగర్కే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగానికి భయపడతాడు, ఆడు ఉద్యోగం మీద వ్యతిరేకంగా ఒక లెటర్ వచ్చినా, స్థానికంగా పబ్లిక్ తిరగబడినా అతను డిఓ అక్కడి నుంచి కదిలిపోద్ది, అవసరమైతే సస్పెండ్ అయిపోతాడు, ఏదని జరుగుతారు. అందుకే ఆఫీసర్లు అంత త్వరగా పబ్లిక్ ఎగనెస్ట్గా డెసిషన్స్ తీసుకోరు. ఎందుకు చెప్పినా, పబ్లిక్ అనేది తిరగబడితే ఎంత మోతుబరి ఉద్యోగమైనా అక్కడి నుంచి ఎగిరిపోద్ది. పబ్లిక్ అది తెలియక ఆయన గారు వచ్చి మనకి ఇలా పై బట్టను నిప్పేసి ఆఫీసర్ గారు అనగానే మనది, అయ్యగారు అలా కాదండి, ఆ జానానే అలా మాదేనండి అయ్యగారు, కొంచెం మీరే న్యాయం చేసి పెట్టండి అని మనం కంగారు అయిపోతాం. విషయం ఏంటి చెప్పినా, మనం యూనిటీగా స్ట్రాంగ్గా నిలబడితే ఆఫీసర్ ఎవరైనా సరే మనకు సర్వెంట్ తప్ప మనం వారికి చెప్పండి సర్వెంట్స్ కాదు. ఇది లా, ఇది లా. ఇది అందరికీ తెలుసు లేదు, కానీ ఆ గడ్డాలు వేసుకుని నిలువు టంగీలు వేసుకుని వాళ్ళకి తెలుసు, వాళ్ళు మూతుబరులు కదండి, అన్నీ చదివేసి ఉంటారు. ఎవరు ఆ పరిశీలి చేస్తారు, వాళ్ళకి తెలుసు కనుకే వాళ్ళు ఏ పాయింట్ రేట్ చేస్తున్నారు చూడండి. 19వ అధ్యాయం, అదే 19వ అధ్యాయం 11వ వచనం నుండి, అదే 19వ అధ్యాయం 11వ వచనం నుండి, నీకు పైనుండి ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి పిలాతు ఈ మాటను బట్టి ఎలాగైనా విడుదల చేయుటకు యత్నించెను, కానీ ఆ మాటను బట్టి విడుదల చేయుటకు యత్నించినట్టు దాని అర్థం ఏంటండి, దేవుడిని కూడా ఎంతో కొంత చెప్పండి నమ్ముతున్నాడు, దేవుడిని నమ్ముతున్నాడు, దేవుడు కుమారుడిగా నమ్ముతున్నాడు, నీతిమంతుడిగా నమ్ముతున్నాడు, దోషం లేదని నమ్ముతున్నాడు, నమ్మాల్సిన విషయాల్లో నమ్ముతున్నాడు, సత్యానికి ఎంతో కొంత చెవినిస్తున్నాడు, ప్లేస్ ఇస్తున్నాడు. ఇలాంటి మనసు కలిగి సపోర్ట్ చేద్దామనుకునే సమయానికి మెజారిటీ పీపుల్స్ తిరగబడిపోయారు. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే లైవ్లో కానీ ఇక్కడ సీన్లో కానీ ఎవరైనా ఉంటే మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఎదురవుతాయి. నీకు తెలుసు క్రిస్టియానిటీ అనేది ట్రూ వే అని నీకు తెలుసు, ఆ టైంలో నువ్వు స్టాండ్ తీసుకుంటే కొన్ని పనులు అవుతాయి అని తెలుసు. ఆ పరిస్థితి దేవుడు నీ దాకా ఎందుకు తీసుకొచ్చాడంటే నీకు తెలుసు, నువ్వు ఏదో ఒక పాత్ర పోషించి దేవుని యొక్క మార్గానికి నువ్వు సుగమం చేస్తావని దేవుడు నీ దగ్గర తీసుకొస్తే దీనివలన నా జాబ్కి ఎక్కడ ఎఫెక్ట్ అయిపోద్దామో అని సైడ్ అయిపోయి ఎంప్లాయీస్ లేరు. అది చెప్పండి. మా డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ క్రిస్టియన్ ఆఫీసర్స్ నాకు తెలుసు, క్రిస్టియానిటీ తెలుసు, వాళ్ళకి చర్చికి పోతారు వాళ్ళు, కానీ పని వచ్చి ఒక పనికి మాలోళ్ళు ఏ లోపం లేకపోయినా చర్చి మీద 70 లెటర్లు రాసి, చర్చి మీద 70 వంకలు పెట్టి, చర్చి ప్రేమ అనురాగం అనేక విషయాలు బోధిస్తుంటే అక్కడి నుంచి చర్చిని ఎలాగైనా తీసేయాలని తాగుబోతు పానపరాగాళ్ళు అందరూ వచ్చి లెటర్ పెడితే ఇది తప్పురా అని ఖండించకుండా ఎవరికి ఓటేస్తారు చెప్పండి? పానపరాగాలకే ఓటేస్తారు. ఎందుకో చెప్పునా, వాళ్ళు తిరగబడితే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు గొడవ దేవుడెరుగా, చర్చి గొడవ చర్చరిగా, నా ఉద్యోగం ఏమైపోద్దో అనుకుంటారు. పిలాతుకి ఇదే మైండ్ సెట్ ఉంది. అందుకే కరెక్ట్ కీ పాయింట్ పట్టుకున్నారండి. ఏమంటున్నారు చూడండి 12వ వచనంలో, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నం చేసిన కానీ యూదులు నీవితను విడుదల చేసితివా,
క్రైస్తరకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకునే ప్రతివాడు కైసరుకి విరోధి. కైసర్ అంటే చక్రవర్తి. నువ్వు చక్రవర్తికి ఫ్రెండ్ అని చెప్పుకుంటావేటయ్యా? అంటే మీరు ఒక కీ పాయింట్ ఉంది, చరిత్రలో ముడిపడిన విషయమే బైబిల్ మనకి ఎలిబరేట్ చేస్తుంది. చూడండి, నిజముగానే పిలాతులు ఏ రోజులు ఎంతోమంది ఉన్నా పొంతు అనే ఉన్నా చూస్తారు. ఈ పొంతు పిలాతు, పొంతు అనే జిల్లా ఉందంట చరిత్రలో. పొంతు అనే జిల్లా ఉంటే ఆ జిల్లాను కొడితే ఆయనకు మంచి పేరు వస్తే ఇలాంటి ఫైటర్ పిలాతుగా ఉండాలని పొంతు అనే జిల్లాని జయించాడు కాబట్టి ఆయనకి ఆ పదవి ఇచ్చారట. అర్థమవుతుందా? ఆ ఫైట్ సీన్లో అక్కడ గవర్నమెంట్ కలిసి వచ్చే పనులు చేశాడని అలా ఫ్రెండ్ అయిపోయాడు. ఎవరు? కైసరు. అర్థమవుతుందో లేదో? అర్థమైనట్టు చూడండి. అయిపో 9 అయిపోయింది ఇక్కడ. సరే, కైసరు ఫ్రెండ్ అయిపోయాడంటే వీళ్ళకి ఫ్రెండ్షిప్ కుదిరిందంటే మనోడికి ఇంకొక చరిత్ర కూడా ఉంది. ఏంటంటే చాలా యుద్ధాలు చేసి గెలిచి అంటే అనేక యుద్ధాలలో గ్లాడియేటర్ ఉందిగా, గ్లాడియేటర్ స్టోరీస్, ఆ రోమ్ కొలేసియం, అలాంటి ఫైట్లు బయట ఎన్నో యుద్ధాలు చేస్తే ఒక మంచి పేరు వస్తే అప్పుడు గవర్నమెంట్లో ఈ పదవి ఇచ్చారంట ఆయనకి అంట. ఇది ఒక వెర్షన్ ఉంది బయట. అందుకే ఆయన పుట్టుక సరిగా ఉండదు. ఆయన ఎలా వచ్చాడు సరిగా ఉండదు. కానీ హిస్టరీ మాత్రం మనకి ఈ జోసెఫస్ ఇచ్చిన హిస్టరీ ప్రకారం మనకి తెలుస్తుంటుంది కొంచెం. సరే, మొత్తం మీద ఫ్రెండ్ అయ్యి నువ్వు ఫ్రెండ్ అని చెప్పుకుంటావేంటయ్యా? నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వేం చేయాలి? చక్రవర్తికి విరోధిగా నేను చక్రవర్తిని అని చెప్పుకున్నవాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే ఆ చక్రవర్తికి నువ్వు ఎలా ఫ్రెండ్ అవుతావు? అంటే మీ ఫ్రెండ్కి నష్టమైపోయినా పర్లేదు, మీ కైసరికి నష్టమైపోయినా పర్లేదు, నీకు మాత్రం బాగుండాలన్నట్టు చూస్తున్నావా నీ జడ్జిమెంట్లో? ఇలాంటిది ఎప్పుడైతే ఆయన మీద ఇలాంటి పాయింట్స్ తీసుకొచ్చారో కంగారు అయిపోయాడు. అందుకే కిందికి పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు నాయపేట మీద కూర్చుని పెట్టి ఎబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు పెట్టాను. ఆ దినమున పస్కాను సిద్ధపరచు దినము. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతన్ని సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయుటకై అతనికి అప్పగించను. మీరు గమనించండి, దేవుని కుమారుడని పిలాతుకు తెలుసా తెలియదా? తెలుసు. నీతిమంతుడని తెలుసా తెలియదా? తెలుసు. ఆయన యందు దోషం లేదని తెలుసా తెలియదా? తెలుసు. తన భార్య, తన కౌగులు పంచుకున్న భార్య చెప్పింది ఆయన జోలికి పోవద్దని. ఇంత సబ్జెక్ట్ తెలిసినా సిలువకు అప్పగించాడు అంటే ఒక మైండ్ ఏమో ఎలాగైనా విడుదల చేయాలనిపిస్తుంది, మరొక మైండ్ ఆయనకి ఏం చెప్తుందంటే చెప్పండి, ఉద్యోగం పోతే ఎలా బతుకుతున్నారు అబ్బాయి, ఉద్యోగం పోతే రాయితీలు లేకపోతే ఎలా బతుకుతున్నారు అబ్బాయి, ఇక దేవుడు తర్వాత బతుకుంటే బొలసాకు తిందాం, ముందు ఈ ఉద్యోగం కూడా చూద్దామని చెప్పి దేనికి ఓటేశాడు చెప్పండి? లోక సంబంధమైన పదవకే ఓటేశాడు. చూడండి, దీన్నే దిమన్స్ అంటారు. బైబిల్ ఒక మాట ఉంది, ఒకసారి యాకోబు పత్రిక త్వరగా చూడండి, త్వరగా ముగించేద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అట్టి మనుష్యుడు దిమనస్సుకుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభువన్న తనకి ఏమైనను దొరికినని తలంచుకొనరాదు. ఏంటట? దిమనస్సుకుడైన వాడు ప్రార్థన చేస్తే ప్రభువు వలన ఏదన్నా దొరుకుతాదని అనుకోకూడదు. ఎందుకంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, గమనిక పెట్టుకుని మరీ చెప్తుంది. బైబిల్ నువ్వు గొక్క తిప్పుకోకుండా మరీ చెప్తుంది, నువ్వు 2 మనసులతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి దేవుడు చెప్పండి జవాబు ఇవ్వడట. ఉంటే పూర్తిగా దేవుళ్ళో, పోతే పూర్తిగా లోకంలో, ఉంటే అటో ఇటో అంతే. నువ్వు అటు ఇటు ఉంటానంటే దేవుడు నీ ప్రార్థనలకి జవాబు ఇవ్వడు. కొన్నిసార్లు దేవుడు మాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదంటే పిలాతుగాళ్ళ ఉన్నావేమో, అందుకే ఇవ్వట్లేదేమో. పిలాతు లక్షణాలు ఉన్నాయేమో, కొంతసేపు ఇలా ఊగుతావు, కొంతసేపు అలా ఊగుతావు. ఆ రోజు ఏలి ఇదేగా అడిగాడు. ఏలి ఏమని అడిగాడండి? మనస్సుతో ఉండొద్దు, 2 ఆలోచనతో ఉండొద్దు. ఉంటే పూర్తిగా యెహోవా, లేదా ఉంటే పూర్తిగా లోక సంబంధమైన దేవత. అటుంటారో ఇటుంటారో తెలుసుకోండి, అటో ఇటో. 2 ఆలోచనలు వద్దు. 2 పడవల మీద అడుగేస్తే ఏమవుద్ది? మునిగిపోతావు.
ఆ పడవ అలా పోద్ది, ఈ పడవ ఎలా పోద్ది, మధ్యలో మునిగిపోయిన తర్వాత అప్పుడు మనం ప్రేయర్ ఏంటి చెప్పిన, ఏంటి ప్రవ్వా అలా ముంచేసావు, ఎలా వదిలేసావు ఏంటి ప్రవ్వా, నీకు తగునా, నీ మీద నేను ఆనుకొని నిన్నే దేవుడిగా విశ్వసించినప్పుడు నన్ను మధ్యలో ఎలా ముంచేసేవేట అని అడిగితే నిన్నేమంటాడు, ఆయన ముంచే లేదు చెప్పు, నిన్ను నువ్వే ముంచేసుకున్నావు. ఆయన ముంచేది ఏదో పడవెక్కర అబ్బాయి అని చెప్పాడు, కానీ నువ్వేం చేసావు చెప్పు, నీకు అన్నీ తెలుసు, దేవుడు కుమారుడని తెలుసు, నీతిమంతుడని తెలుసు, చనిపోతున్నాడని తెలుసు, ఆయన యందు ఏ దోషం లేదని తెలుసు, సత్యమేంటో తెలుసుకోవాలన్న ప్రశ్న నీకు తెలుసు, అన్నీ తెలిసిన లోకానికి ఓటేసావు చూసావా, అందుకే నీ ప్రార్థనకి జవాబు రాదు. చెప్పండి, మునిగిపోతావు. అందుకే డిమాండ్స్ అనేది పిలాతు ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పిన, ఆయనకి రెండు మనసులు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలంటే, ఏదో ఒక నిర్ణయం. ఇంకా దేవుడు అంటే ఇంకా దేవుడు, ఇంకంతే. దేవుడు, సంఘము, సహవాసము, ప్రేమ, సువార్త, ఇంకా అలా అనుకున్నాం. ఇంకా నాగిటి మీద చేయేస్తాం, ఇంకా అదే ప్రిపేర్ అవ్వు. చాలా కాల క్రితం ఒక పెద్ద మనిషి ప్రసంగాలు చేసేవాడు. ఎవరు ఏంటని అడగడు, మీకు ఇలాంటి సేవలు పెద్ద అయిపోతే ఇలాగా. ఆయన ఏమన్నాడు చెప్పిన, యాత్రికులం. ఈ భూమి మీద మనకి ఏముంది, యాత్రికులం. ఈ భూమి మీద ఏమి కూడబెట్టుకోకండి, ప్రభు త్వరలోనే రాబోతున్నాడు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి 3 స్టేర్లు బిల్డింగ్ అడిగాడు ఆయన. అప్పుడు దగ్గరకున్న ఈ శిష్యగణంగా ఉంటారు కదా, వాళ్ళు అడిగారు, సార్ అంతా ఏమి కూర్చుకోద్దంటే మొత్తం అన్ని మేము అమ్మేసి అలాగే ఇలా చేసాం, మీరు 3 స్టేర్లు బిల్డింగ్లు వేస్తారు ఏంటి సార్ అంటే, ఇలా రారా చెవిలో చెప్పాడట, అక్కడ అలాగే అంటాంరా, ఇక్కడ ఇలా ఉంటాంరా అన్న. చంపేయాలండి వీళ్ళందరినీ. అక్కడ అలాగే అంటారట, ఇక్కడ ఎలా చేస్తారట అడుగుతున్నాను. ఇదే డిమాండ్స్. అర్థమయ్యే వాళ్ళకి అర్థం వద్దండి, ఈ మాట చాలా బరువైన మాట. ఒక ఆత్మీయ జీవితంలో కొనసాగుతానని దేవుడు నమ్ముకొని ఆత్మీయ జీవితంలో శారీరకమైన అవసరాలు ఎతుకుతున్నావంటే నీకు అసలు దేవుడు అర్థమయ్యాడా? పిలాతుకి 2 ఊగుతున్నాయి. పూర్తిగా దేవుడు కాదు, చెప్పండి, పూర్తిగా లోకం కాదు, సగం. చివరికి నాకు ఏం తెలియదని చేతులు కడిగేసుకున్నంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. నాకేం తెలియదని చేతులు కడిగేసుకున్నంత ఈజీ కాదు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు చేతులు కడుక్కున్నంత మాత్రాన పాపము బయటికి పోదు. 2 మనసుల వల్ల నాశనం అయిపోయాడు, 2 పడవ మీద అడిగేసిన వల్ల నాశనం అయిపోయాడు. పిలాతు ఎందుకు నాశనం అయిపోయాడు అంటే చేతులు కడిగేసుకున్నాడట అని అడుగుతున్నాను. చేతులు కడిగేసుకుంటే బైబిల్లో ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎంతమందికి గుర్తుందో, నా పక్షమును ఉండవాడు, చెప్పండి, నా పక్షమును ఉండనివాడు, చెప్పండి, నాకు విరోధి. నువ్వు చేతులు కడుక్కుంటే ఎవడికి కావాలి, కాళ్ళు కడుక్కుంటే ఎవడికి కావాలి, తలస్నానం చేస్తే ఎవడికి కావాలి, నువ్వు ఉంటే ఆయన సైడు, చెప్పండి, లేకపోతే బయట, ఉంటే బయట, లేకపోతే ఆయన. ఇప్పుడు నేను అటు ఇటు కాదు, నాకు సంబంధం లేదు, మధ్యలో చేతులు కడిగేస్తానంటే ఆయన ఏమన్నాడు చెప్పండి, నా పక్షం లేకుండా నువ్వు చేతులు కాళ్ళు కడుక్కున్నా, చెప్పండి, నాకు విరోధవి పిలాత్, నువ్వు నాకు విరోధవే, నువ్వు ఒప్పుకోకపోయినా నాకు విరోధవే. పిలాతు మనసు ద్వంద్వ వైఖరితో ఉంది. పిలాతు మనసు ద్వంద్వ వైఖరితో కాదు, ఇంకొక దరిద్రం ఉంది పిలాతు మైండ్లో. ఇంకోటి చెప్పిన, పబ్లిక్ పిచ్చి ఉంది పిలాతుకి. ఏ పిచ్చి? పబ్లిక్ పిచ్చి. ఎక్కడుంది ఒకసారి చూడండి, ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయం. పిలాతు ఎలా ఫెయిల్యూర్ అయిపోయాడు చూడండి. ఒకవేళ ఎలాంటి మనలో ఉంటే మార్చుకుందాం. మేము ఎలాగ ఉంటామంటే మధ్యలో మునిగిపోతాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై, ఏంటట, జనసమూహమును సంతోషపెట్టుటకై. మళ్ళీ ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఈయనకి దేవుడు కుమారుడని తెలుసా తెలీదా? తెలుసు. ఈయన నీతిమంతుడని ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. ఈయన సిలువ వేయకూడదని ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. ఆయన సత్యవంతుడు, సత్యం కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడని తెలుసా తెలీదా? ఇన్ని తెలిసినా ఎవరు సంతోషం కోరుకున్నాడు చెప్పండి? మళ్ళీ చెప్తాను, ప్రజలను సంతోషపెట్టాలని కోరుకున్న ఎవరికైనా మిగిలేది చివరికి అమాయకపు ఒంటరి సమాధే మిగులుతుంది. మీరు నమ్ముతారో లేదో, చరిత్ర చదివితే గిజగిజలాడిపోయాడు పిలాతు. ఎలా చనిపోయాడు చెప్పనా? ఒంటరిగా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు.
ఇస్కరియోతు యూదా ఎలా చనిపోయాడో అలానే చనిపోయాడు. ఎవరో తెలుసా? పిలాతు కూడా. పిలాతు చరిత్ర మీరు ఎన్ని పుస్తకాల్లో ఆధారాలు ఉన్నాయి. పిలాతు ఈ పొంతు పిలాతు కొరకు ఎన్ని ఆధారాలు ఉన్నాయి చరిత్రలో. ఎన్ని ఆధారాలు ఉన్నా మళ్ళీ చెప్తున్నాను, ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇంకా జీవించకండి. సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఘోరంగా చనిపోయాడు. అందుకే ఆయనకి ప్రజల పిచ్చుంది. మరో వచనం చూడండి, లూకా సువార్త త్వరగా ముగిద్దాం. 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం త్వరగా 16వ వచనం నుండి. లూకా సువార్త 23వ అధ్యాయం 16వ వచనం నుండి. నేను అతన్ని శిక్షించి విడుదల చేదునని వారితో చెప్పగా, 16వ వచనంలో ఒక మాట ఉంది. 16లో 15లో చివరి మాట, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు కాబట్టి నేను అతన్ని శిక్షించి. అదేంటండి? ఆ 2 వచనాలు పక్కపక్కన చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? మరణానికి తగినది ఏది ఆయనకి లేదు. మరణానికే కాదు, అసలు ఏ పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ఆయన ఎందుకు చెప్పండి, ఏ దోషం లేదు. ఆయన మైండ్ మీరు చదవండి. ఆయన తప్పుడు వ్యక్తి కాదని తెలిసినా ఏమంటున్నాడు చెప్పండి? అతను నేను శిక్షించి వదిలేస్తాను అన్నాడు. మళ్ళీ అడుగుతుంది, తప్పుడు వ్యక్తి కాదన్నప్పుడు ఎందుకు శిక్షిస్తావు అంటే ఒక నిలకడ ఉండదా నీకు? ఒక సమాధానం ఉండదా నీకు? ఉండదు. ఇంకా వారందరూ వీడిని చంపివేసి మాకు బరబ్బాని విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. వీడి పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడిన వాడు పిలాతు యేసుక్రీస్తు వారిని విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను, వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఎందుకు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణానికి తగిన కారణం ఏది నాకు కనబడలేదని చెప్పాడు. ఇతనికి శిక్ష విధించి విడుదల చేతునని వానితో చెప్పగా, అయితే వారి ఏకపట్టుగా చాలా కేకలు వేసిరి, పెద్ద కేకలు వేసిరి. వీడిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గలిసెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు జడ్జిమెంట్ చెప్పి అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడిన వాడిని వారు అడిగినట్టే వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించని. ఇప్పుడు బాగా వినండి, మనం కూడా కనబడతాం, జాగ్రత్తగా వినండి. పిలాతుకి తన మనస్సాక్షి చెప్తుంది. ఏమని చెప్తుంది? ఒక పక్క తన భార్య చెప్తుంది, మరో పక్క తన మనస్సాక్షి చెప్తుంది, మరో పక్క ఎదురుగా సత్యము నేనే ప్రభు చెప్తున్నాడు. ఇన్ని చెప్పినా ఓటు ఎవరికి వేసాడు చెప్పండి? ప్రజలు మెప్పుకే ఓటు. అంటే ఈ మనిషికి ఫేమ్ పిచ్చుందన్నమాట, ప్రజల పొగడతలు పిచ్చుందనమాట. ఆ ఫేమ్కే ఓటేసాడు. ఇప్పుడు మనం కూడా ఏంటో తెలుసా? మనం కూడా ఈరోజు చూడండి, నీకు వాక్యం వినబడుతుందని నీకు తెలుసు. రెండవది, ఈ వాక్యం వింటున్నప్పుడు నీ మనసు నీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఎలాగైనా సరే చెప్పండి, దేవుని కోసం బతకాలబ్బా, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలబ్బా అనిపిస్తుంది ఖచ్చితంగా. వాక్యం విన్నప్పుడు వాక్యానికి ఉన్న పవర్ అది ఖచ్చితంగా అనిపిస్తుంది. నీకు ఎన్ని విషయాలు వినబడుతున్నాయి చూడు. ఒకటి, నీకు వాక్యం ప్రభు నేరుగా చెప్తున్నాడు. 2, నీ మనస్సాక్షి కూడా చెప్తుంది ఈ వాక్యం కోసం బతకపోతే ఇంక దేవుని కోసం బతుకుతావురా అని. 3 ఏంటి చెప్పిన? సంఘం అంతా కలిసి చెప్తుంది మనం దేవుని కోసం బతకాలని. ఇన్ని విన్న తర్వాత మనం ఓటు దేనికి వేస్తాం చెప్పండి? లోకానికి ఓటేస్తాం. అతగాడు ఎలాగైతే అన్నీ తెలిసి పక్క గెంటేశాడో, నీకు సంఘం తెలుసు, వాక్యం తెలుసు, మనస్సాక్షి తెలుసు, నీకు వాక్యం ఎరిగిన వారు సలహాలు తెలుసు, అన్నీ తెలిసిన అప్పుడప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వు లోకానికి ఓటేస్తున్నావు. ఇది పిలాతు కదా, ఇది పిలాతు లక్షణాలు కదా. మనుషులు మెప్పు కోరుకున్నవాడు ఎవడైనా మళ్ళీ చెప్తున్నాను, వాడికి ఒంటరి సావు, ఒంటరి సమాధే మిగిలింది. గలతీ పత్రిక 1వ అధ్యాయం, 10వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనుషుల దయను సంపాదించి చూసుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకోవడానికి చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుని కాదు, దేవుణ్ణి నమ్మిన వాడిని కాదు. ఒక మాట చెప్పాలంటే నేను బిలీవర్ని కాదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి.
జనాలు పిచ్చి కోరుకున్నాడు ఎవడో బాగుపడినట్లేదండి. జనాలు పిచ్చి కోరుకున్నాడు బాగుపడినట్లేదు. ఈ మధ్యకాలంలో దరిద్రం పిచ్చి వచ్చాడు ఒకటి వచ్చింది చెప్పిన, అందరికీ జనాలు పిచ్చి వచ్చింది. అందుకే చూడండి రీల్స్ ఎందుకు పెరిగిపోయినాయండి. రీల్స్ చెప్పండి, జనాలు చూడాలి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మమ్మల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇలాంటి కంటెంట్ కొరకు మన ఛానల్ని దివారాత్రులు ధ్యానించండి కాదు, ఫాలో అవ్వండి. పిచ్చి నడుగుతున్నాను, రీల్స్ పిచ్చిలో పడి భర్తలను చంపేసుకున్నా చెప్పండి, సంసారాన్ని వదిలేసుకున్న భార్యలు లేరా? రీల్స్ పిచ్చిలో పడి భార్యల్ని చంపేసిన భర్తలు లేరా అని అడుగుతున్నాను. ఈ పిచ్చి ఎలా వచ్చింది? చాలామంది కాపురంలో చిచ్చెట్టేదేడు చెప్పండి. ఎందుకే ఈ రీల్స్ మనకి? ఎందుకంటే నన్ను చాలామంది ఫాలో అవుతున్నారు, మీరు నన్ను అలా డిస్కరేజ్ చేయకండి అంత పిచ్చి. మళ్ళీ చెప్తాను, జనాల పిచ్చి పట్టిందో పోతావు. మధ్యకాలంలో చాలా యాప్లు వచ్చినాయి, నాకు పేర్లు గుర్తురావట్లేదు, కానీ ఇన్ని యాప్లో ఎలా తీసుకుంటారు ఫోటో, ఎలా తీసుకుంటారు ఫోటో, ఎలా తీసుకుంటారు ఫోటో, ఎలా తీసుకుంటారు, డ్రైనేజీలో నిలబడి తీసుకున్నారండి ఫోటో దంపతులు. ఎందుకురా అంటే డిఫరెంట్గా ఉండాలనంట. నేను అడుగుతున్నాను, పిచ్చి పిచ్చి సోషల్ మీడియా అడుగుతున్నాను. ఇంతమంది కనబడుతున్నారు సోషల్ మీడియాలో, పిలాతులు మరి చెప్తాను, పిలాతులు కదా చెప్పండి. నేను చాలాసార్లు చెప్తానండి, నీకు ఎంత పిచ్చి చెప్పినా నీ మీద నీకు పిలాతగల్లాగా వాట్సాప్ డీపీ వాకింగ్ కూడా ఎట్టుకోను. ఎవరిని ఎట్టుకుంటే చెప్పు, నీ బొమ్మ ఎట్టుకుంటావు. నేను అడుగుతున్నా, దీన్నే సెల్ఫ్ లవ్ అంటారు, దీన్నే పిలాతగల లక్షణాలు ఇవే. ఇప్పుడు నువ్వు డీపీ చూసిన వెంటనే వారవా అన్న నువ్వు ట్రై చేయలేదు కానీ అన్న చెప్పండి, నేను ఎక్కడ ఉండవుతున్నావు కదా అనగానే దేవుళ్ళకి వచ్చాక మానేహం తమ్ముడు అన్నీ ఆ 4 పుణ్యాను అక్క ఎక్కడైది అని అడిగారట. ఇంత ఫాస్ట్గా కనబడుతున్నారు, ఎక్కడిది అనగానే అక్కడ అన్నారట. నేను అడుగుతున్నాను, ఇదే ఫేమ్ కోసం ఫేస్బుక్లు నడుస్తున్నాయి, ఫేమ్ కోసం ఇన్స్టాగ్రామ్స్ నడుస్తున్నాయి, ఫేమ్ కోసం కొత్త యాప్స్ వచ్చినాయి, ఫేమ్ కోసం ఫేస్ యాప్లు వచ్చాయి, ఎన్ని రకాలు వచ్చాయి చెప్పండి. ఫేమ్ లైక్లు కామెంట్లు నడుతున్నాను. సోషల్ మీడియాలో ఎవరైనా నీకు సపోర్ట్ చేయకుండా కామెంట్ పెడితే రాత్రికి అన్నం తిన్న బ్యాచ్ ఉన్నారంటే మీరు నమ్మగలరా? నాకు ఎందుకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టారు? అర్జెంట్కి ఇప్పుడు మీడియాలో ఆన్ చేసి ఎవరిని ఇచ్చేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు నడుతున్నాను, పిలాతు లక్షణం. నేను మనసును మెప్పు కోరువాడైతే నేను ఎప్పటికీ దేవునికి క్రీస్తుకి దాసుని కాదు. ఇదే క్వశ్చన్ వాళ్ళకి వచ్చింది అపోస్తులకి. ఏమన్నారు తెలుసా? రే గట్టి కొడుతున్నాం అబ్బాయి, పబ్లిక్లో చాలా న్యూసెన్స్ చేస్తున్నారు, మీ వల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు సువార్తకి వార్తను తిరిగి మీరు నజరైన యేసు నామాన్ని మీరు ప్రకటిస్తే మీ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్కి వ్యతిరేకమైన ప్రోగ్రామ్ చేసినట్టు మీ తాట తీస్తామంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 4:19 అపోస్తుల కార్యములు 4:19 అందుకు పేతురును అపోస్తుల యోహాను గారు ఏమన్నారంటే, వారిని చూసి దేవుని మాట వినాలా మనుషుల మాట వినాలా? ఏం ప్రశ్న అండి వాళ్ళు? అదండి అపోస్తులు అంటే. ఊరకే అపోస్తులు అనలేదు వాళ్ళని. దేవుని మాట వినాలా మీ మాట వినాలా? మేము దేవుని మాటే వింటాం. పబ్లిక్ అంతా ఒకవైపు నిలబడి మా మాట మీరు వినాలని ఎన్ని కేకలు వేసినా చెప్పండి, మీ మాట వినముగాక వినం. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక మనం చదువుకున్నాం, వారి కేకలే గెలుస్తాయి. సోదరా, క్రైస్తవుడా, విశ్వాసి సహోదరులకి అందరికీ నేను చెప్తున్నాను, వారి కేకలే గెలుస్తాయి. నీ చుట్టూ కూడా చాలా కేకలే ఉన్నాయి. నీ లైఫ్లో ఆ కేకల్ని గెలవనివ్వకు. వారు చాలా రమ్యమైన కామెంట్లు పెడతారు, గెలవనివ్వకు. నీ భక్తిని చెడగొట్టే ఎన్నో కేకలు వెనకాలేస్తారు, గెలవనివ్వకు. మనుషుల సపోర్ట్ ఎప్పుడు తీసుకోకు, గెలవనివ్వకు. వాళ్ళు అలాగే తీసుకున్నాడు, వారి కేకలే గెలిచంటే నీ లైఫ్లో ఏ కేకలు గెలుస్తున్నాయి? నీ ఫ్రెండ్ బోర్డు సలహా కేకలు గెలుస్తున్నాయా? లేకపోతే ఒక లోక సంబంధించిన సలహాలు కేకలు నీ లైఫ్లో గెలుస్తున్నాయా? నీ ప్రభువును కాదన్నంత ఏ కేకలు నీ లైఫ్లో గెలుస్తున్నాయి? వారి కేకలే గెలిచాయి. ఈరోజు క్రైస్తవుడి జీవితంలో పిలాతులాగే మనకు మనస్సాక్షి ఉన్నా, వాక్యం ఉన్నా, సత్యమైన సంఘం ఉన్నా, జీవిత భాగస్వామి కూడా మన దేవుని కోసం బతుకుదామని చెబుతున్నా, కానీ ఏం గెలుస్తున్నాయి చెప్పండి మన జీవితంలో?
లోకస్తుల కేకలు, వాళ్ళ ఆలోచనలే మన జీవితంలో గెలుస్తున్నాయి. వాళ్ళు చేసినట్టే మనం చేస్తున్నాం, వాళ్ళు తిరిగినట్టే మనం తిరుగుతున్నాం, వాళ్ళు నవ్వునట్టే మనం నవ్వుతున్నాం, వాళ్ళు ఎంజాయ్ చేసినట్టే మనం చేస్తున్నాం. ఏం గెలుస్తున్నాయి చెప్పి నీ లైఫ్లో? లోకమే గెలుస్తుంది నీ లైఫ్లో. అందుకే పిలాతుకి దొరకని సమాధానం అపోస్తులు చెప్పారు, మేము మనుషుల మాట వినముగాక విను. గలతీ పత్రికలో పౌలు చెప్పాడు, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టను, మనుషుల మాట చెప్పండి విననుగాక వినను. మరో మాట చెప్పనా, చరిత్రలో పిలాతు చాలా ధైర్యవంతుడు, కానీ మీరు చరిత్ర చెప్పలేని లేఖనాల దర్యాప్తులో పిలాతును బయటకు లాగితే, చరిత్రలో పిలాతు చాలా ధైర్యవంతుడు, కానీ లేఖనాల వెలుగులో పిలాతు పిరుకోడు. ఎవరు చెప్పండి? పిరుకోడు. జీవితంలో భయపడిపోయి బతికిన వాడు పిరుకోడు. ప్రభు పక్షమును ఉండలేక భయపడిపోయిన పిరుకోడు. ప్రభు పక్షమున స్టాండ్ తీసుకోలేని పిరుకోడు. మళ్ళీ చెప్తున్నాను, పిరుకోడు. మరో మాట చెప్తున్నా, అసలు నరకానికి పోయే జాబితా లిస్టు ఆ సింహాసనం ముందు చదివితే ఆ లిస్టులో ఫస్ట్ టైటిల్ ఎవరిది వస్తుంది చెప్పండి? పిరికివారు. ఎక్కడుంది? ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం నరకానికి పోయేవారిలో ఫస్ట్ జాబితా, ఫస్ట్ కేటర్ ఎవరు ఉంటారో చెప్తున్నాడు చూడండి అక్కడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ముగించేద్దాం. 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములు మండు గుండములో పాలు పొందుదురు. ఈ రెండవ మరణమే నరకం. ఇప్పుడు చెప్పండి, నరకానికి పోయేవారి జాబితాలో మొదటి కేటగిరీ చెప్పండి, పిరికోడు. మళ్ళీ చెప్తున్నాను, పిరికోడు. మనుషుల్లో అందరికన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు చెప్పండి? పిరికోడే. ఆడి పిరుకోడు కాబట్టి ఆడితో ప్రమాదం. ఎందుకు చెప్తున్నా? కొంచెం ధైర్యవంతుడు. ఆడు ఏదో ఒక నిర్ణయం తీసుకుని మనకి ఏదో ఒక సవాల్ ఇస్తుంది, ఇలా చేద్దాం రా, అలా చేద్దాం. పిరుకోడు అలా చేయడు. మనం ఏదో చేసేద్దామని ముందు మనం ఇంకా ఏమీ చేయకుండానే ఆడు మనల్ని ఏదో చేస్తాడు. ఆడితే అంత ప్రమాదం. అందుకే మునిగిపోయిన దగ్గరికి వెళ్ళామనుకుండా ఆయన రక్షిస్తున్నాంరా అని చెప్పినా ముందు మన పీకెట్ నొక్కేసి ఆడితో పాటు మనల్ని తీసిపోతాడు. జంతువుల్లో పిరికిది ఎలుగుబంటి అయితే మనుషుల్లో ఎలుగుబంటి లాంటి వాళ్ళు చెప్పండి పిరుకోళ్ళు. దేవుడికి నచ్చని జాబితాలో ఒక జాబితాని చెప్పిన, ప్రతి దానికి దేవుడిని నమ్మి కూడా భయపడిపోయే పిరుకోలు దేవునికి చెప్పండి నచ్చరు. ప్రభువా, నేనేం పెద్ద సిగరెట్లు కాల్చలేదు ప్రభువా, నేను సినిమాలకు వెళ్ళలేదు ప్రభువా, నేను వ్యభిచారం చేయలేదు ప్రభువా, నేను చాలా నిష్ఠగరిష్టగా ఉన్నాను, నన్ను ఎందుకు నరకానికి పంపేది ప్రభువా అంటే, పిరికేదవరా అందుకే పంపేదని చెప్తాడు. పెద్ద నీకు కారణాలు ఆర్గ్యుమెంట్కి ఏం అవసరం లేదు. ఆ రోజు నువ్వు ప్రతి దానికి భయపడిపోతే అది చాలు, నువ్వు పోవడానికి ఎక్కడికి చెప్పండి? నరకానికి పోతావు. ఓకే, ఇంత పిలాతు, ఇంత చరిత్ర, ఇలాంటి పిలాతు ఇంత ధైర్యశాలిగా బయట కనబడుతున్నాయి. పిలాతు ఇంత పిరుకోడు ఎలా చనిపోయాడంటే, అవసరానికి ఈ వచనాలు, ఈ చరిత్ర చెప్తే కానీ మీకు ఎన్నిసార్లు చదువుకున్నా అర్థం కాకపోవచ్చు. అందుకే నేను ప్రేమించి చెబుతున్నాను. నాకే రమ్యంగా అనిపించింది, మీకు చెప్తాను నేను త్వరగా. ఎలా చనిపోయాడంటే, ఒక పర్వతాన్ని జయిస్తూ చనిపోయాడు. ఆ పర్వతం పేరు మౌంట్ గెరిజిమ్ అనే పర్వతాన్ని జయించి చచ్చిపోయాడు. ఈ పర్వతం ఏ పర్వతం అండి అని మీరు అనుకోవచ్చు. సమరయ స్త్రీ ఉంది కదా, తెలుసా తెలీదా? ఆవిడ పేరు నాకు తెలీదు, లేదు బైబిల్లో. సమరయ స్త్రీ ఉందిగా, అక్కడ ఒక టాక్ జరుగుతుంది యేసుప్రభు వారికి ఆవిడికి, తెలుసు కదా. ఒకసారి చూద్దాం, అక్కడ రండి ఒకసారి. పిలాతు ఎలా చనిపోయాడు ఒకసారి చూద్దాం. పిలాతు ఎలా చనిపోయాడో యోహాను సువార్త 4వ అధ్యాయం, 19-20 అనుకుంటా. చూడు ఒకసారి, 21-19 నుంచి చదువు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను
మీరు తండ్రిని ఆరాధింపరు. ఇప్పుడు బాగా వినండి, ఆ వచనాలు చదువుతుంటే ఏం అర్థమవుతుంది? ఏం అర్థం అవ్వలేదని అర్థమైంది. చరిత్ర ఉంది అక్కడ. ఏముందంటే మౌంట్, బాగా వినండి, అంటే 2 పర్వతాలు ఉన్నాయి. ఒకటి జెరూసలేం పట్టణం. అంటే యెరూషలేం పట్టణం ఏ పర్వతం మీద ఉందండి చెప్పాలండి? రూపాయల ప్రశ్న చెప్పండి. యెరూషలేం పట్టణం ఏ పర్వతం మీద ఉంది? సియోను పర్వతం మీద ఉంది. ఏ పర్వతం? ఇది కూడా వెళ్దాం మనకు, చూసారా? అందుకే పిలాతలు అంటాం మనం. మీకు తెలుసు, గుర్తుండదు, ఎందుకంటే 2 మనుషులు కదా, మరి చాలా బిజీగా వచ్చి ఉంటారు. సియోను పర్వతం. సియోను పర్వతం మీద యెరూషలేం పట్టణం ఉంటే, ఆ మ్యాప్ అలానే ఉంచు. సియోను పర్వతం మీద యెరూషలేం పట్టణం ఉంటే, అంటే యెరూషలేం పట్టణం సియోను పర్వతం మీద ఉంటే, దీనికి అదే పట్టణం, అంటే అదే పట్టణం లాగా మరో దేవాలయాన్ని గెరేజీము అనే పర్వతం మీద కట్టారు. ఎవరు కట్టారు? ఆ ఏరియాలో 10వ నెంబర్ ఉందో చూడండి. అక్కడ 10వ నెంబరు, అక్కడ బాక్స్లో యారో మార్క్ తిప్పుతాడు, 10వ నెంబర్ ఉంది చూసారా? అక్కడ 10వ నెంబర్కి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి, బాక్స్ దగ్గరికి ఒకసారి, బాక్స్లో 12 గోత్రాలు ఉన్నాయి చూడండి. అక్కడ ఎక్కడ 10వ నెంబర్ దగ్గర ఎవరున్నారండి? అక్కడ ఏ గోత్రికులు ఉన్నారు? ఎఫ్రైం. ఇప్పుడు అక్కడికి రా, అక్కడికి వస్తే మొత్తాన్ని పోయావు, అక్కడ ఒకసారి అక్కడ రా, ఆ 10వ నెంబర్ దగ్గర రా ఒకసారి. ఇప్పుడు చూడండి, ఈ గెరేజీం అనేది లోతట్టు ప్రాంతం. బాగా వినండి, దీని రకరకాల సౌండ్లు ఉన్నాయి హిస్టరీలో. ఈ గెరేజీ అనే ఈ కొండకి రకరకాల పంట పొలాలు పండుతాయి. దిగువ ప్రాంతం, చిత్తడి నేల, బాగుంటుంది. పైగా అదే ఏరియాలో ఒకటి ఎఫ్రాయిము వారు ఉండేవారు. ఎఫ్రాయిము దేనికి క్యాపిటల్గా వ్యవహరించిందంటే, ఇజ్రాయేల్ 10 గోత్రాల వాళ్ళకి క్యాపిటల్గా వ్యవహరించిన ఏరియా ఏంటి? ఎఫ్రాయిం ఏరియా. ఎఫ్రాయిం ఏరియాలో రాను ఆ ప్రాంతాన్ని ఎలా పిలిచారంటే సమరయ పట్నం. ఎందుకు సమరయ అయిందంటే, ఈ బబులోను సామ్రాజ్యం వారు, మీకు అర్థమైనట్టు చూడండి, 9:30 అయిపోయింది, ముందు అరేటి చదువుతున్నారు, అందుకే చెప్తున్నాను. ఈ బబులోను సామ్రాజ్యం వారు వీళ్ళు తీసుకెళ్ళిపోతారుగా. వీళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు కొన్ని జాతులు. వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు మిక్స్ అయిపోతారు. అంటే అన్యులు ఇశ్రాయేళ్ళు కలిసిపోతారు. అంటే ఎఫ్రాయిము గోత్రికులు ఈ అన్యులు కలిసిన తర్వాత వీళ్ళు కలిస్తే ఒక కొత్త జాతి పేరు వచ్చింది. వాళ్ళ పేరే చెప్పండి, సమరీయులు. ఈ సమరీయులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తిరిగి వచ్చిన తర్వాత ఇక యెరూషలేం వరకు వెళ్ళలేరు. ఎందుకు? అప్పటికే మరి దేశం 2 ముక్కలు అయిపోయిందిగా. ఈ 10 గోత్రాలేమో ఉత్తర భూభాగం, ఈ 2 గోత్రాలేమో దక్షిణ భూభాగం. 2 గోత్రాల దక్షిణ భూభాగంలో సొలొమోను కట్టించిన మందిరం ఎక్కడుంది? దక్షిణ భూభాగంలో ఉంది, సియోను పర్వతం మీద. మరి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒప్పుకోరు. పైగా సమరీయులు అంటే పడదు. అందుకు వీళ్ళందరూ ఏం చేశారంటే, మోసే యొక్క ఆ తాల్ముడ్, అంటే ఆ పాత గ్రంథాలు ఏవైతున్నావో ఆ మోసే చట్టాలన్నీ తీసుకుని అక్కడి వరకు మనం వెళ్ళేది ఏముంది? ఇది కూడా పుణ్యపర్వతమే. యెహోషువ టైంలో, క్షమించండి, మోసే యెహోషువ టైంలో కూడా ఈ పర్వతం కొరకు దేవుడు ప్రవచనం చెప్పాడు కదా, ఈ పర్వతం మీద కూడా దేవుడు ఉంటాడని చెప్పి అక్కడ ఒక చిన్న గుడి కట్టారు. ఆ గుడిలో వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. అక్కడే ధర్మశాస్త్రం చదువుతారు, అక్కడే మోసే చట్టాలు చదువుతారు, అక్కడే ప్రవక్తల గ్రంథాలు చదువుతారు, అక్కడే ప్రార్థన చేస్తారు. ఇక్కడ కూడా మోసే యొక్క ప్రవచనాలు ఉన్నాయని బాగా నమ్ముతారు కనుక ఆ పర్వతం మీద ఆరాధిస్తారు. అందుకే మేడం గారు అన్నారు, ఏమని చెప్పండి, అర్థమైతే ధన్యత. ముఖ్యాంశాలు మళ్ళీ చెప్పమంటారా? చెప్పండి. ఎవరు ఇక్కడ మేడం? ఎవరు? సమరయ స్త్రీ ఏమంది? మా పితరులు పర్వతం మీద ఆరాధిస్తారే అందే. ఆ పాయింట్ ఎందుకంది? ఆ గెరీజీము కొండ మీద ఆరాధిస్తారు వాళ్ళు. చాలామంది తెలియక ఫ్లోలో ఏమంటారంటే సేనాయి పర్వతం అంటారు. కాదు, సేనాయి పర్వతం ఎక్కడుందండి? సేనాయి పర్వతం ఎక్కడుంది? అక్కడ ఈజిప్ట్ దాటి అరేబియా ఎడారికి వస్తే అక్కడ ఉంటుంది సేనాయి పర్వతం. అక్కడ దానికి సంబంధం లేదు. ఇక్కడ గెరేజీము కొండ. అందుకే ఆవిడ ఏమంటుందంటే, మా పితరులు కొండ మీద ఆరాధించారే, మీరేమంటారు? కొండ మీద కాదు, సియోను కొండ మీద ఆరాధించాలంటారు. మీరేమో సియోను కొండ అంటారు, మేమేమో గెరేజీము కొండ అంటాం. ఈ ఆర్గ్యుమెంట్ చెప్పడానికి నా దగ్గరకు వచ్చామని ఎవరిని అడుగుతుంది ఆ మనిషి? యేసు ప్రభువు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా కొండలు కాదమ్మా, కొండల మీద ఆరాధన కాదమ్మా, ఈ స్థలాలు దేవాలయాలు కాదమ్మా, ఒక కాలం వస్తుందని చెప్పాడు. అంటే ఈ మౌంట్ గెరేజీము ఏదైతే ఉందో ఆ రోజుల్లో నిష్ట కలిగిన మత పెద్దలు ఉండేవారట. అంటే వాళ్ళకు కూడా పూజారులు ఉన్నారన్నమాట. ఆ పూజారులకి ఎవడో ఉప్పందిచ్చేసాడండి. ఈ గాలివార్తలు చెప్పాలి కుదురుంటారు కదండి. ఏమన్నారంటే, మోసే యొక్క బంగారు పాత్రలు ఎక్కడెక్కడో దాసాడు అన్నారంట. ఎవడంటారు? గాలిగలు కుదురుంటారు కదండి మోసే పాత్రలు. ఎందుకంటే దీనికి ప్రవచనాలు ఉన్నాయి. ఒకసారి చూస్తారు, లుక్ చేసి వస్తారు, ఎందుకన్నా మంచిది. ఒకసారి ద్వితీయోపదేశ కాండం తీయండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 29వ వచనం.
నీవు స్వాధీనపరచుకున్న దేశమున నీ దేవుడైన యెహోవా ఈ కానాను భూభాగానికి చేర్చిన తర్వాత గెరేజీం అనే కొండ మీద నా దీవెన వచనమును, చూసారా, గెరేజీము కొండ మీద ఏమున్నాయంట? దీవెన వచనాలు. అందుకే మరి ఎవడో పుట్టించేశాడు ఆ వచనాలు కలిపేసి ఏమన్నాడంటే, దీవెన వచనాలే కాదు, మోసే బంగారు పాత్రలు కూడా ఎక్కడ ఎట్టడాను కానీ వెంటనే తయారైపోయాడు. ఏం పట్టుకుని? తవ్వేయడానికి. ఇవి ఉన్నాయండి, హిస్టరీలో రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఈ పట్టుకుని తవ్వేయడం కాదు. ఏదో సినిమా వచ్చింది ఈ మధ్య, ఏదో హిస్టరీ మూవీ వచ్చింది కదా, ఈ ఔరంగజేబు తెగ వస్తాయి కదా వార్తలు, చావా. ఈ చావా మూవీలో ఆడేదో డైరెక్టర్ ఏదో కిట్టించాడండి, ఏదో చెప్పాడు. హిస్టరీ అది కాదు. మళ్ళీ చెప్తున్నాను మీరు గమనించండి. చావా స్టోరీని ఇంత బ్రీఫ్ రాశారు, రివ్యూ రాశారు. చావా సినిమాలు మనం చెప్పకూడదు కానీ మీకు హిస్టరీ కొంచెం పక్కకి వెళ్ళిందని చెప్తున్నాను. చావా సినిమాలో ఔరంగజేబు అతను చంపేసినట్టు తీసాడట, కానీ హిస్టరీ అది కాదు. అసలు అతన్ని సెరసాలు వేసి హింసించింది ఎవరు చెప్పనా? శివాజీయ తన కొడుకుని సెరసాలు వేసాడు. ఇది హిస్టరీ, ఇది తీయలేదు. ఈ దొంగ సినిమా తీసి ఏం చేసి చెప్పిన, ముస్లిమ్స్కి హిందువులకి గొడవ పెట్టడానికి ముస్లిమ్స్ని ఎలాన్స్గా జీవించారు. అసలు చరిత్ర అది కాదు. శివాజీనే కొడుకు, శివాజీ గారే కొడుకుని పట్టుకెళ్ళి లోపలేసి చరిత్ర అది జీవించలేదు. అది బ్లాక్ చేసి పాడేశారు. అందుకే ఇప్పుడు గొడవ అవుతుంది. అందుకే ఎవడో సుప్రీంకోర్టులో వేసాడు, చూశారు కదా. సరే ఇది వదిలేయండి. ఇలాంటి గాలి వార్త ఎవడు మీకు ఇది పెద్దగా అయిపోతే సేవులు సావా అనగానే ఇలాగ ఎవడో చెప్పేసాడు. ఏమంటే అక్కడ ఆ సినిమా చూసిన తర్వాత ఆ లోపల హీరో అట్ట చచ్చిపోయేటప్పుడు ఆ లంకిమిందులని అక్కడ దాచాడని తవ్వేస్తున్నారు. చూసారు, అక్కడికి వెళ్ళి వీడియో వచ్చింది కదా బయటికి. రాత్రి అంతా లైట్లు వేసి తవ్వేస్తున్నారు. ఒక లైట్ ఇక్కడ కట్టేసుకున్నాడండి, తెగ తవ్వేస్తున్నారు. ఇలాగే ఆ పర్వతం మీద తవ్వడానికి వెళ్ళారట. బాగా వినాలి, పిలాతు కోసం వస్తున్నాం. అలాగే ఆ పర్వతం మీద తవ్వడానికి వెళితే ఈ పర్వతం మీద తవ్వుతున్నప్పుడు అసలే సెంటిమెంట్ లేండు. పైగా మోసే పాత్ర కోసం ఎదుగుతున్నారు. వీళ్ళ ఆయుధాలతో ఎప్పుడైతే అక్కడ రెడీ అయ్యారో ఈ వార్త ఆ ఏరియాకి ఆఫీసర్కి ఉన్న ఆయన సేవలో పడింది. ఆ ఏరియా ఆఫీసర్ ఎవరు? పిలాతు. ఆ పిలాతు చెవిలో పడిన వెంటనే ఎవడో మన మీదకి దండయాత్ర వస్తున్నారు, లేదా ఎలా టీమ్గా ఫామ్ అయ్యారా, ఎలా మన మీదకి రాజ్యం మీద తిరగబడేలా ఉన్నారని కారణాలు తెలియకుండా, ఎంక్వైరీ పూర్తిగా చేయకుండా అక్కడికక్కడే వాళ్ళని చంపేసి ఊరు తీసేశాడు. ఎవరు? పిలాతు. ఈ పిలాతే, పొంతు పిలాతే. వాళ్ళని ఎప్పుడైతే అలా చంపేశాడో, వాళ్ళ చంపేసిన వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో ఎలా పడితే అలా చంపేయకూడదు. అప్పుడు ఎవర్రా చంపింది? మౌంట్ మీద చంపేశాడు కదా, గెరేజీం మీద చంపేశారంటే ఇంకెవరు? కైసర్ అడిగారు. కైసరికి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, మిగిలిన అధికారులు ఉంటారుగా, సార్ ఇలా చంపేశారు సార్ అంటే పైకి అప్పుడు కైసరు ఒక వ్యక్తి ఉండేవాడు, ఈయనకి స్నేహితుడు. ఇందాక చదువుకున్నాగా, ఈయన స్నేహితుడు ఎవరంటే టిబేరియస్ అనే ఆయన కొంచెం లాజికల్గా మెయింటైన్ చేసి వాళ్ళిద్దరూ. మావాడేగా ఉన్నాడు, కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇస్తే కేసు పోదలే ఏముండదు అనుకున్నాడు. ఈ ఎంక్వైరీకి వచ్చేసరికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇటలీ బయలుదేరుతారు. ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ దరిద్రం ఏంటంటే అక్కడికి వెళ్ళే లోపు టిబేరియస్ చచ్చిపోతాడు. జరిగింది ఇది చరిత్ర. ఆ టిబేరియస్ ఎప్పుడైతే చనిపోతాడో కాలిగులా అని ఒక చక్రవర్తి మళ్ళీ ఆడ వస్తాడు. కాలి అంటే మీకు ఆడ గుర్తురాకూడదు. కాలిగులా అని మళ్ళీ ఒక కైసర్ వస్తాడు. అంటే 36లో వీళ్ళని చంపేశాడు మౌంట్ మీద. ఎవరిని? ఈ సమరీల్ని, ఈ ఆయుధాలు పట్టుకుని వచ్చిన పొరపాటు పడి చంపేశాడు. 36లో ఆయన చంపేశాడు. 36 చివరిలో కాలిగులా అని ఆయన మళ్ళీ కైసర్ ఇంకొక ఆయన వచ్చాడు. అంటే టిబేరియస్ కైసర్గా పోగానే ఈ కాలిగులా అనే ఆయన కైసర్కి వచ్చాడు. ఈ కాలి అనే కైసర్గా ఉన్న టైంలోనే అగ్రిప్ప చదువుకుంటాక అపోస్తుల కార్యంలో ఆ ఆయామంతా జరిగింది ఈ చక్రవర్తి కాలంలోనే వస్తుంది. పౌలు గారి చరిత్ర, అపోస్తుల అంతా. ఎందుకంటే 36 వరకు, ఇది 37 నుంచి చరిత్ర స్టార్ట్ అవుద్ది. ఈయన వచ్చిన తర్వాత ఆడోదో రకం. ఎవడు? ఆ ఖాళీ గులగాడు. ఆడోదో రకం. అదో రకమైతే ఏదవుతుండో ఆడేం చేశాడంటే ఇతనికి సపోర్ట్ చేయడానికి భయం పెట్టేసింది. ఎందుకంటే కారణాలు లేకుండా, ఎంక్వైరీ చేయకుండా ఈ మనిషిని నువ్వు చంపేశావు గనక నీ సంగతి తేలుస్తాను. అది గనక రైట్ వేలో నువ్వు చంపకుండా పొరపాటును చంపుంటే నువ్వు అధికారమైన నేను తీసేస్తానని పైనుంచి శాసనాలు ఎప్పుడైతే వచ్చాయో భయపడి అటు ఇటు తిరిగి వాగ్దానాల కొండ మీద రక్తం గార్చాడు కనుక తట్టుకోలేక భయపడి చెప్పండి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇది చరిత్ర. మరో మాట చెప్తాను చూడండి. ఇదే లూకాసు సువార్త ఒక విచిత్రమైన పదం జ్ఞాపకం చేశాడు. ఒకసారి చూడండి, త్వరగా ముగించేద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం ఎలా చనిపోయాడు చూడండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకి విలువైన వస్త్రములు తొడిగించి
పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును ఒకనికి ఒకరు శత్రులై ఉండిరి, ఆ దినమునని ఒకనికి ఒకరు మిత్రులైరి. బాగా వినండి, ఇంకెంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉందండి? అప్పటి వరకునేమో ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరు పైన పెద్దోడే, ఈయన ఫ్రెండ్ బాగున్నాళ్ళే అనుకునే టయానికి అసలోడే చచ్చిపోయాడు. నేను మళ్ళీ అంటున్నాను, చేసిన పనులు ఎక్కడికి బావు, తిప్పు కొడతాయి, చివరికి ఒంటరిగా చచ్చిపోయాడు. యోధ అలాగే చనిపోయాడు, చెప్పండి, పిలాతు అలాగే చనిపోయాడు. ఈయనకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు, వీళ్ళిద్దరికి పడదట. మళ్ళీ ప్రశ్న, వాళ్ళిద్దరికి ఎందుకు పడదు? అసలు వాళ్ళిద్దరికి ఎందుకు పడదంటే, మళ్ళీ చిన్న ప్రశ్న చెప్పి నేను త్వరగా ముగిస్తాను. గలిలయ నజరేత్ తెలుసు కదండి. ఈ గలిలయ నజరేత్ ఏదైతే ఉందో, గలిలయ మండలానికి ఆఫీసర్గా పనిచేస్తున్నది ఎవరు? హేరోదు. సరిగ్గా గలిలయలో ఉన్నవారు నజరేతులో ఉన్నవారు కుదురుంటారంట. అందుకే నజరేత్ నుంచి ఏది మంచిది రాదు. వీళ్ళు కుదురుండరు. వీళ్ళు ఉండకుండా ఏం చేస్తారంటే, ప్రతిదాన్ని ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకోవడమో, రాస్తారోకలు చేయడమో, ప్రభుత్వానికి విరుద్ధమైన పనులు చేయడం, పైగా మత పెద్దలను కూడా ఎదిరించడం, ఇలాంటి పనులన్నీ ఆ గలిలయ నుంచి, ఈ నజరేతు నుంచి చేస్తున్నారు కనుక ఈ టైంలో ఆ గలిలయ ప్రజలు ఇక్కడ ఈ జెరూసలేం దగ్గర వరకు వచ్చి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటే, ఈ మనిషి ఏం చేశాడంటే, యెరూషలేంలో బలిస్తారుగా, యెరూషలేం దేవాలయంలో బలిస్తారుగా, ఆ బలిచ్చే సమయానికి గలిలయలను కొంతమంది తీసుకొచ్చి బలి పశువులతో పాటు గలిలయ పౌరులను కూడా, చెప్పండి, దేవాలయం బలిపీఠం మీద బలిసేసాడు. ఎక్కడ ఉంది ఇది? ఒకసారి ఒక లుక్కేసి వచ్చింది, ఎందుకంటే మంచిది. లుక్కేసి రండి ఒకసారి. లూకాసు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం. పిలాతు గలిలయలోని కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఏంటట? మళ్ళీ వినండి. గలిలయ ప్రాంతానికి చెందిన కొంతమందిని బలులతో కలిపి చంపేశాడట. ఎవరు చేయించాడు ఇది? పిలాతు. ఎవరు చేయించారు చెప్పండి? పిలాతు. ఇప్పుడు ఆడికి సర్రం అనిపోయింది. ఏంటి? నా పౌరుల్ని, నా కింద ఉన్న నా నియోజకవర్గంలో ఉన్న వారిని కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఈ మనిషి నా పౌరుల్ని ఏం చేశాడు? బలిపీఠమే చంపించేస్తాడా అని ఇది పెట్టుకున్న టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ గలిలయ నజరేత్ కేసు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి? 9:30 అయింది. చెప్పండి. పిలాతు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేయకుండా చంపేస్తే గొడవ పెద్దదవుద్దా చిన్నదవుద్దా చెప్పండి? పెద్దదైపోద్ది. అందుకే ఒక సాఫ్ట్ ఫ్లేవర్ కోసం ఏం చేశాడంటే, నీకు నాకు పెద్ద గొడవలు ఉండకూడదని అనుకుని ఏం చేశాడంటే, ఇదిగో ఇది నీ కేసు, నేను మొదటి ఇది అలా జరిగింది, నీకు నాకు గ్యాప్ వచ్చింది, నీకు మళ్ళీ అలా జరగడానికి వీల్లేదు, ఇది నీకు సంబంధించిన కేసు అని ఒక మంచి సింపతి కొరకు కేసు అక్కడికి పంపించాడు అన్నమాట. అర్థమైందా? అందుకే వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. ఇప్పుడు ఏ కేసుల కోసం అయితే గొడవ వచ్చిందో మళ్ళీ అదే కేసులు ఆ ఏరియా నుంచి వచ్చేసరికి, అబ్బాయి ఇదిగో నీ యొక్క అధికారానికి నేనేం వ్యతిరేకం కాదు, నేను సపోర్ట్ చేస్తున్నాను పైన ఉన్నా కానీ, ఇదిగో ఈ కేసు నీ దగ్గరికి పంపిస్తున్నాను చూడండి, నేను ఎంత గౌరవిస్తున్నాను చూడన్నట్టు ఎవరిని పావులో ఉపయోగిస్తున్నారు చెప్పండి? ఇక్కడ యేసుక్రీస్తు వారిని పావులో ఒప్పిస్తే ఆడేం తక్కువ తినలేదు. నీ అధికారాన్ని నేనేం ఎదిరించను, అప్పుడు గొడవ అప్పుడే. ఇప్పుడు నేను నీ అధికారాన్ని నేను గౌరవిస్తున్నాను, మళ్ళీ నీ దగ్గరికే నేను, చెప్పండి, పంపుతున్నానని. బాగా వినండి. వీళ్ళు అటు ఇటు పంపుకునేలాగా అప్పటి వరకు గొడవలు ఉన్న వీళ్ళకి, చెప్పండి, స్నేహితులు అయిపోయారంట. నేను మాట చెప్తున్నాను వినండి. హేరోదు స్నేహితుడు, కైసరు స్నేహితుడు, సైనికులు స్నేహితులు, ఇంత వీరోచితమైన కార్యాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఎలా చచ్చిపోయాడు చెప్పండి? ఒంటరిగా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు చెప్పిన? సత్యం అంటే ఏంటో అడిగాడు. అడిగిన వాడు చెబుతుంటే వినకుండా కాలయాపన చేసినందుకు చచ్చిపోయాడు. రెండోది, దేవుడు కుమారుడంటే ఏంటో బాగుగా ఎరగాడు. ఉద్యోగం కోసం ఆలోచించి చచ్చిపోయాడు. మరలా నీతేంటో నీతిమంతుడేంటో ఎరిగాడు. వచ్చినవాడు మన కొరకు మరణించడానికి దోషం లేకుండా చనిపోతున్నాడని తెలిసాడు. మైండ్ అంతా ఒకవైపు చెప్తున్నా, కాన్షియస్ అంతా ఒకవైపు సపోర్ట్ చేస్తున్నా, లోకపు కేకలను నమ్మి, చెప్పండి, తన జీవితాన్ని తానే చేతులారా, చెప్పండి, పాడు చేసుకున్నాడు. పిలాతు ఎందుకు చనిపోయాడంటే కారణాలు ఏమన్నా వచ్చండి, మళ్ళీ చెప్తున్నాను. కారణాలు యుద్ధానికి వెళ్ళాడా, పొరపాటుని చంపాడా, కొండ మీద గొడవ, ఎన్ని వదిలేండి. దేవుడితో వచ్చిన గొడవ చెప్పినా మనకు బయట చదువుకోవడానికి కారణాలు అలా కనబడతాయి, కానీ ఆన్సర్ ఒకటే, చెప్పండి, వాడు క్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్ళాడు. కారణాలు ఏదైనా అవ్వచ్చు, కానీ
చదివినోడికి అర్థమవుతుంది ఆన్సర్. ఆ మనిషి అలా చనిపోవడానికి కారణం సత్యమును తునీకరించాడు. ఇందాక పేతురు గారి మాట జ్ఞాపకం చేశాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం, నువ్వు నిత్య జీవ మాటలు గలవాడివి, నిన్ను వదిలేసి మేము బయటికి పోయి నా నుండి వేరైన వాడు లోకంలో ఏమీ సాధించలేడు, నా నుండి వేరైన వాడు లోకం నుండి ఏమీ సాధించలేడు. ఇంత సత్యం తెలిసి, ఇంత వాక్యం ఎరిగి, ఇంత సహవాసం ఎరిగి, ఇంత దేవుని గురించి తెలిసి నువ్వు అప్పుడప్పుడు లోకంలో లొంగిపోతున్నావంటే నేను అడుగుతున్నాను, ఆయన నుంచి వేరై నువ్వు సాధించేదేమీ చెప్పండి లేదు. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉండి ఎన్ని ఫైట్లలో గెలుచుంటాడండి, ఎన్ని యుద్ధాలు చేస్తే పదవి వచ్చి ఉంటుందండి, తన భార్య ఎన్ని సలహాలు ఇచ్చుంటుందండి, ఇన్ని చేసి లాస్ట్కు నువ్వు సాధించింది ఏంట్రా అబ్బాయి అంటే ఒంటరిగా చెప్పండి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. పిలాతు లాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త. నీకు ఎంతమంది సర్కిల్ ఆఫీసర్లు తెలుసు నాకు తెలియదు, నువ్వు చచ్చిపోయే టయానికి ఏ ఆఫీసర్ నీ కొరకు ప్రాణం పెట్టాడు? పెడతారా? కైసర్ నీ కోసం వస్తాడా? ఏ రోజు నీ కోసం వస్తాడా? నీకు ఏ ఆఫీసర్లు తెలిసినా ఎవడు నీ దగ్గరికి రాడు. మళ్ళీ చెప్తున్నా, నీ ఉద్యోగం కూడా నీ ప్రాణాన్ని కాపాడదు, నీ ప్రజల కేకలు కూడా నిన్ను కాపాడు. రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో, ఈ లోకపు మెప్పు కూడా నిన్ను కాపాడదు. ఒకరోజు పిచ్చోడు అయిపోతావు, ఒంటరి అయిపోతావు. నువ్వు అనుకుంటావు నేను ఈ కారణం వల్ల చనిపోతున్నాను, కానీ నేను అంటున్నాను నువ్వు ఏ కారణం వల్ల చనిపోతావు చెప్పనా? యేసుప్రభుని తృణీకరిస్తే మరణం రకరకాల కారణాలు ఎదుర్కొంటుంది. ఆ కారణాలు ఏంటో తెలుసా? అది నేను మింగేయడానికి వస్తుంది. ఎందుకంటే పాపము గర్భము దాలిస్తే దానికి వచ్చే రిజల్ట్ చెప్పండి మరణం. అతి పెద్ద పాపం ఏంటో తెలుసా? అన్నీ తెలిసి యేసుప్రభువును పక్కన పెట్టడమే చెప్పండి అతి పెద్ద పాపం. జాగ్రత్త. 2 మైండ్లు ఉన్నాయేమో తీసే. వెళ్ళే లోపుని మళ్ళీ చెప్తున్నాను, 2 మైండ్లు ఊగుతున్నాయేమో, ఒకటి లోకము, ఒకటి దేవుడు. ఉంటే పూర్తిగా బైబిల్, ఉంటే పూర్తిగా సహవాసం, ఉంటే పూర్తిగా దేవుని ప్రజలు, ఉంటే పూర్తిగా దేవుని యొక్క మాటలు, దేవుని సేవ, ఉంటే పూర్తిగా ఇలా లేదు. నాకు లోకంలో 4 రోజులు ఉన్నాను, 60 రోజులు లేదా 60 సంవత్సరాలు నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? వెళ్ళిపో పూర్తిగా. దేవుడేమో ఆటకు బచ్చడు. పండు తంచుతున్న వాళ్ళని ఆపలేదండి ఆయన, పండు తెంచుతున్న వాళ్ళని ఆపలేదండి. నిన్నెందుకు ఆపుతాడు? వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఉంటే పూర్తిగా లోకంలో లేదా చెప్పండి పూర్తిగా దేవుళ్ళో. అటు ఇటు కాకుండా ఉన్నావో ఇస్కరియోతు యోధ, మళ్ళీ చెప్తున్నాను, సిలువ ధ్యానాలు చదువుతున్నప్పుడు ఇస్కరియోతు యోధ అలాగే చచ్చిపోయాడు, పిలాతు అలాగే చనిపోయాడు. ఇక కొన్ని పాత్రలు ఉన్నాయి, చదువుదాం. సిలువలో మళ్ళీ చెప్తున్నాను, మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారం వెళ్ళిపోతాడు, కానీ ఎవడు గోకి అందులో పాత్ర పోషిస్తాడో చెప్పండి వాడికి శ్రమ, వాడు పుట్టి ఉండని ఎళ్ళ చెప్పండి వానికి మేలు. మీకు భయపెట్టే మాట చెప్తున్నా, మీరు వచ్చారు దేవుళ్ళలోకి, వస్తే దేవుని కోసం బతకండి. అటు ఇటు బతికితే మళ్ళీ చెప్తున్నాను, మీరు రాకుండా ఉంటేనే బాగుండు. అనవసరంగా వచ్చారు నన్ను అడిగితే మళ్ళీ చెప్తున్నాను, మీరు రాకుండా పూర్తిగా అలా ఉండిపోయినా బాగుండు. లోకం ఇంకేమీ తెలియకుండా అలా పోదురు. ఇంత తెలిసి మీరు పోయి ఇన్ని సంఘాలు ఉండగా మళ్ళీ ఈ చర్చికి వచ్చారు చూసారా? నీకు ఇంకా ప్రమాదం. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని తెలిసి ఎంత లోతైన వాక్యం తెలిసి మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో లగ్జరీ చర్చిలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చారు చూసారా? జాగ్రత్త. సత్యంలో ఉన్నారు జాగ్రత్త, దేవుళ్ళు ఉన్నారు జాగ్రత్త. ఇది తృణీకరిస్తే మళ్ళీ చెప్తున్నాను, పిలాతుగా దిక్కులేనప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మనం పెద్ద పిలాతులం కాదు, సామాన్యులు, ఏమైపోతామో జాగ్రత్త.